తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మూడో దశ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇక మొత్తానికి 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఈ తుది విడతలో పంచాయతీ ఎన్నికల ముగిసింది. అయితే మొత్తం మీద మాత్రం 3 విడతల్లో మాత్రం కలిపి అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉండగా బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. నిజామాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి ఆనంద్ పాల్ మరింత సమాచారం అందిస్తారు. ఆనంద్ పాల్, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందా? ప్రస్తుతం అక్కడ డీటెయిల్స్ ఏంటి, పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 2 నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభించారు. మరి దాదాపుగా చూసినట్లయితే మొత్తానికి అయితే ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే మొదటి విడత, రెండో విడత, మూడో విడత చూసినట్లయితే కూడా ఎక్కువగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు మటుకు మూడో విడత ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజు, కామారెడ్డి జిల్లాలోని బాల్పాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజు ఎన్నికలు జరిగాయి. అయితే పూర్తిగా చూసినట్లయితే 76% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. కామారెడ్డిలో చూస్తే మటుకు 80% పోలింగ్ నమోదైందని కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే అయితే ఎక్కడైతే అధికంగానే కాంగ్రెస్ కే అభ్యర్థులుగా గెలుపొందడం జరిగింది. అంటే ఏకగ్రీవాలు కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైతే ఆర్మూర్ నియోజకవర్గం చూసినట్లయితే అక్కడ భిన్నంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఉందో వేల్పూర్ మండలం బాల్కొండ నియోజకవర్గం అంటే వేముల ప్రశాంత్ రెడ్డి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా అంతేగా మంత్రిగా కూడా పనిచేశారు. అక్కడ కొంచెం బీఆర్ఎస్ కు కూడా అనుకూలంగా కొన్ని స్థానాల్లో సర్పంచ్లు గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలు ఏదైతే ఉందో బాల్కొండ నియోజకవర్గంలో 3వ స్థానానికి బీజేపీ పడిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే కనుక మొదట ఎక్కువ సీట్లు మటుకు ఎక్కువ సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2వ స్థానం చూసినట్టే బీఆర్ఎస్ ఉంది. 3వ స్థానం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికైతే సిరాజ్. ఆనంద్ పాల్, థ్యాంక్ యూ.